అటు సుమిత్ సబర్వాల్ గారు అడగడం వై డిడ్ యూ కట్ ఆఫ్ అని. అందుకని రిపోర్ట్లో యూటీసీలో నేను మన ఐఎస్టీని తీసుకొని చెప్తున్నా. డే 1 నుంచి మనకు తెలిసిన విషయం ఏంటి, ఇది డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని. 1:35 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అది జరిగిన కరెక్ట్ గా 8 సెకండ్లకి 1:35:42 ఇంజిన్ 1 కి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయింది. నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, ఫ్యూయల్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంజిన్ 1 కి రావాల్సిన ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఈ ఫ్యూయల్ ఇంజిన్ ఇదంతా ఏంటి అనే డౌట్ మీకు వస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు టైం లైన్ ఫినిష్ చేసేద్దాం మనం. ఇంజిన్ 1 కి రావాల్సిన ఫ్యూయల్ కట్ అయిపోయింది. అది జరిగిన ఇంకా 1 సెకండ్ లో ఇంజిన్ 2 కి రావాల్సిన ఫ్యూయల్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది. అందాల్సిన ఫ్యూయల్ అందకపోతే ఇంజిన్స్ ఫెయిల్ అవుతాయి. మనకు ఫ్లైట్ లోంచి వచ్చిన రిపోర్ట్ లో తెలిసింది ఏంటి, ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ గా రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్స్ కి వెళ్ళినాయి. ఇదంతా ఎన్ని సెకండ్ లో జరిగింది, 10 సెకండ్ల ముందే. దాని తర్వాత మనం విన్న ఈ డైలాగ్స్ ఉన్నాయి కదా. అటు సుమిత్ సబర్వాల్ గారు అడగడం వై డిడ్ యూ కట్ ఆఫ్ అని, దానికి క్లైవ్ కుందర్ గారు చెప్పడం ఇంగ్లీష్ లో నేను కట్ ఆఫ్ చేయలేదని. ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఏం ఆడుకున్నారంటే వై డిడ్ యూ కట్ ఆఫ్ అని ఆయన అంటే ఐ డెంట్ అని ఈయన అన్నారు. అండ్ ఇది జరిగిన 2-3 సెకండ్ల తర్వాత ర్యాట్ డిప్లాయ్ అయింది. ఇప్పుడు ర్యాట్ ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది, 3 విషయాలు జరిగితే: ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్, డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్. ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా తెలుస్తుంది డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని. మనకి ఉపయోగపడుతుంది అది. ఈ కన్ఫ్యూజన్ లో ఎగ్జాక్ట్ గా 10-15 సెకండ్ల తర్వాత ఇది కూడా మనకి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. ఏదైతే రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి వచ్చేసిందో ఈ స్విచ్, దాన్ని మళ్ళీ రన్ పొజిషన్ లోకి మార్చారు 2 ఇంజిన్స్ కి. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇది 1 సెకండ్ 2 సెకండ్ లో జరగాల్సిన విషయం ఇది.